అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఆక్వా రైతు దారుణ హత్య సంచలనంగా మారింది. ఐపోలవరం మండలం కొత్త మురమల్ల గ్రామంలో 64 ఏళ్ల దాట్ల కృష్ణంరాజును కిరాతకంగా కొట్టి చంపి అనంతరం మృతదేహానికి రాళ్లు కట్టి రొయ్యల చెరువులో విసిరేశారు. రైతు కృష్ణంరాజు వద్ద చెరువులో పనిచేసే వారే ఈ ఘాతకానికి పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఘటనా స్థలాన్ని అమలాపురం డీఎస్పీ ప్రసాద్ పరిశీలించారు. ప్రస్తుతం పరారీలో ఉన్న చెరువుల వద్ద పనిచేస్తున్న వారి కోసం గాలిస్తున్నామని డీఎస్పీ తెలిపారు. వారి బంధువులు స్నేహితులను తీసుకుని లోపల చెరువు లోపల ఉన్న పడేశారేమో అనుమానంతో వారు చెరువులో లోపల సోదా చేయగా తనిఖీ చేయగా చెరువు లోపల వారి యొక్క కృష్ణరాజు గారి యొక్క మృత కళేబరం అక్కడ లోపల దొరికింది. దాన్ని వారు బయటికి తీసుకొచ్చారు. ఆ శవాన్ని పరిశీలించినప్పుడు కాళ్ళకి ఒక వైరుతో కట్టివేయబడి ఉంది వైరు. అలాగే శరీరం మీద బరువైన సర్వే రాళ్ళు, నల్లటి సర్వే రాళ్ళు ఉంటాయి, పెట్టేశారు బాడీ దొరకకుండా ఉండే విధంగా. సో బాడీ ఒక మిడ్ నైట్ అరౌండ్ 12 తర్వాత శవం బయటికి తీయటం జరిగింది. ఎవరైతే పని వాళ్ళని తో ఘర్షణ పడ్డారు అని మనకి సమాచారం అందుతోందో ఆ పని వాళ్ళు వాళ్ళ ఇల్లు ఖాళీ చేసి వాళ్ళు ఇక్కడి నుంచి పారిపోవడం జరిగింది. సో టెంటేటివ్గా మాకు బలమైన అనుమానం ఆ పనివారి మీద ఉంది. వారు అటు మన విశాఖ రూరల్